రండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించక గత 2 రోజులుగా ఉపవాస ప్రార్థనలో ప్రభు నామాన్ని బట్టి ప్రభు యొక్క సన్నిధిలో దావీదు యొక్క జీవితంలో దావీదు ఉపవాసం ఉండి కన్నీరు కాస్తున్నాడు. ఎందుకంటే కుటుంబీకులు పోయారని, సహవాసం కోల్పోయాడని చూస్తూ వచ్చిన చాలా విషయాలు. తర్వాత నిన్నటి దినాన్ని చూసినట్లయితే దావీదు ఎవరి గురించి ఏడుస్తూ ఉపవాసం ఉండాలంటే మనం చూస్తూ వచ్చాం. ఎవరు? అక్రమంగా పుట్టినటువంటి బిడ్డలు. ఈ రాత్రి కాల సమయంలో దావీదు యొక్క జీవితం ఒకసాట దావీదు ఏడ్చిన అనుభవం కూడా మనకు కనబడుతుంది. దావీదు యొక్క జీవితంలో దావీదు ఏడ్చినటువంటి అనుభవం, తర్వాత దావీదు ఎంతగానో బిగ్గరగా ఏడుస్తూ వస్తున్నాడు. వాటిగా చెప్పాలంటే తన ప్రార్థనా జీవితంలో దేవుడు తనకెంతో మేలు చేస్తున్న వాడు ఉంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్త చూసినట్లయితే దావీదు ఉపవాస ప్రార్థన కలిగి ఉండకుందుకు దావీదు యొక్క జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. దావీదు ఉపవాసం ఉండకమునుపు దావీదుకి ఏం జరుగుతూ వచ్చింది? దావీదు ఉపవాస ప్రార్థన చేయకమునుపు దావీదు జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందంటే కొన్ని విషయాలు వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు. ఇటు రాత్రి కాల సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. గత 2 రోజులుగా ఉపవాస ప్రార్థనలో వచ్చిన బిడ్డలతో కూడి ప్రార్థించడానికి మీరు మాకు అనుమతించిన సమయం బట్టి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో కూడా ఈ ఉపవాస ప్రార్థన అంతా దీవెనకరంగా చేయండి. ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా సంఘానికి ప్రభు మరి సువార్త విషయంలో విజయము, నీ బిడ్డలైన వారికి మహిమ ప్రభు రావడానికి, నీకు మహిమ రావడానికి, నీ బిడ్డలైన వారికి విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తప్పిదములు పొరపాటు కలిగిన వారు క్షమించండి. వాటి మాధ్యం కలిగిన వారు మనం అనుకుంటున్నాం ప్రభా. నీ నడిపింపు లేదు, మేము ఏం చేయలేము అనుకుంటున్నా. సహాయం చేయండి. నిలబడేవని నిలబెట్టేది మీరు, మాట్లాడేవని నేను మాట్లాడించేది మీరు, మా ఆత్మను కాకుండా అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం ఇది నా వరకు నేను నిష్ప్రయోజకమైన వాడిని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చి కూర్చొని నీ బిడ్డలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని అనుకుంటున్నాను ప్రభా. ఘనహీనమైన వాడిని అనుకుంటూ నీ నడిపింపు కోరుకుంటూ నీ మీద ఆధారపడుతూ దేవాలయించి నేను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆత్మను నడిపించమని వచ్చే నీ బిడ్డ హృదయాలకి ఏ వాక్యం అవసరమో తద్వారా వారి హృదయ ప్రేరేపణ కలిగి ఎలా ప్రార్థించాలో పరలోకమును మీరు అనుమతించి బయలుపరచమని మాతో మాట్లాడమని. దావీదు యొక్క జీవితం గత 2 రోజుల నుంచి ఎంతగానో మీరు విడమర్చి మాట్లాడుతున్న మీ ప్రేమ బట్టి వందనాలు. ఇంకా దావీదు యొక్క జీవితంలో అసలు ఉపవాసం ఉండక మునుపు ఏం జరుగుతూ వచ్చిందో కొన్ని విషయాలు ఉన్నాయి. వీటిని మేము ధ్యానించమునకు ప్రభా మీ నడిపింపు కొరకే మేము ఈ యొక్క రాత్రి కాసం మీ పాదం దగ్గరకు వస్తున్న వేరే సహాయం అనిపించి నడిపించి కొంతమంది మాతో మాట్లాడమని నేను నడిపింపుని కోరుకుంటూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చివరి మాతో మాట్లాడమని ప్రభువును ప్రేరక్షకుడైన యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొడి రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యం జాగ్రత్త చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో దావీదు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? దావీదు ఉపవాసం ఉండకమునుపు ఒకనొక సంఘటనలో ఒకనొక సందర్భంలో దావీదు ఏం చేస్తున్నాడంటే కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు దావీదు ఏడుస్తున్నాడు? ఆ మాట చదువుతానండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చి. అంటే అర్థం ఏంటంటే దావీదు యొక్క జీవితంలో, దావీదు యొక్క విధానంలో సొమ్మసిల్లిపోయినటువంటి అనుభవం దావీదులో మనకు కనబడుతూ వస్తుంది. కాబట్టి రాత్రి కాల సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి కోణాన్ని ఒకసారి మనం ధ్యానించమునకు దావీదు ఎందుకు ఏడుస్తున్నాడు? దావీదు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు ఉపవాసం ఉండకమునుపు? మనం రెండు ప్రదేశాల్లో దావీదు ఉపవాసం ఉన్నట్టు చూస్తున్నాం. ఒకటి
దావీదు ఎక్కడ ఉపవాసం ఉంటూ వచ్చాడు? మొట్టమొదటిగా చూసినట్లయితే దావీదు సౌలు కొరకు, యోనాతాను కొరకు ఉపవాసం ఉంటూ వచ్చాడు. రెండు, దావీదు ఎందుకు ఉపవాసం ఉంటూ వచ్చాడు? దేవునికి అయిష్టకరమైనటువంటి బిడ్డను కనటం ద్వారా దేవునికి ఇష్టం లేదు కాబట్టి మొత్తినందుకు కొరకు ఉపవాసం ఉన్నాడు. సో ఆ రెండింటి జీవితాల్లో ఆ రెండు కూడా ఉపయోగపడినవి కావు. కానీ మనం అలా జీవించకూడదన్న దానికి సాదృశ్యంగా హెచ్చరికలతో మనం చూస్తూ మన జీవితాలు అలా ఉన్నాయంటూ సరి చేసుకుంటూ వచ్చాం గత 2 దినాల నుంచి. ఈ 3వ దినం మనం దావీదు యొక్క జీవితాన్ని చూసినట్లయితే, దావీదు ఉపవాసం ఉండక బట్టి ఈ 2 పర్యాయం ఉపవాసం ఉండక మునుపు ఉపవాసం ఉన్నటువంటి అనుభవం దావీదులో వచ్చింది. అంటే దాదాపు దావీదు ఉపవాసం ఉన్నట్టే. అంటే అంత సమీపంగా వచ్చినటువంటి పరిస్థితులు ఏంటంటే, అసలు దావీదు ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? దావీదు ఉపవాసం ఉన్నట్టుగా ఎందుకు అంత సమీపంగా వచ్చి కన్నీరు కారుస్తున్నాడంటే కొన్ని విషయాలు ఉన్నాయి. దావీదు ఉపవాసానికి దగ్గరకు వచ్చి ఎందుకు అంత ఎలుగెత్తి కన్నీరు కారుస్తున్నాడంటే కొన్ని విషయాలు ఉన్నాయి. అలాంటి దాంట్లో మొదటి మాటలు మనం చూసినట్లయితే, చదవబడిన మాట దేవుడు దీవించింది కాక, మొదటి సమయం గ్రంథం 30వ అధ్యాయం, మొదటి సమయం గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. గనులేమి అల్పులేమి అందులో ఉన్న ఆడవారందరూ చట్టుపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. కాబట్టి ఇక్కడ మొదటి మాట మనం చూసినట్లయితే, దావీదు యొక్క జీవితంలో దావీదు ఉపవాసం ఉండేటటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. చాలాసార్లు మనం కూడా ఉపవాసం ఉండడానికి ఇష్టపడం, ఏదైనా బలహీనతను బట్టో అనారోగ్యాలు బట్టో. ఇంకా ఎక్కువ జీవితం మనకు షుగర్ ఎక్కువ ఉంది, మేము ఉపవాసం ఉండలేము బ్రదర్ అంటాం. కానీ దావీదు అలా కాదు. దావీదు ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకు దావీదు ఉపవాసం ఉండాల్సి వచ్చిందంటే, దావీదు యొక్క కుటుంబీకుల గురించి ఒక చిట్టి రాయబడుతూ, మొట్టమొదటిగా ఇక్కడ దావీదు యొక్క జీవితంలో దావీదేమో యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధం చేసి వచ్చాడు. 3 దినాల ప్రయాణం సిక్లాగునకు వచ్చిరి. అందరూ అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదకును సిక్లాగు మీదకును పడి కొట్టి దానిలో తగలబెట్టారట. అంటే చాలా వరకు కూడా ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, మొదటి కోణాన్ని చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి మాట 2వ వచనంలో చెరపట్టబడేది. సో దావీదు ఎందుకు ఉపవాసంగా అనుకూలంగా వస్తున్నాడు? దావీదు ఎందుకు ఏడ్చి కన్నీరు కారుస్తున్నాడంటే, మొదటి మాట ఇక్కడ చూసినట్లయితే అసలు ఎందుకు దావీదు కన్నీరు గార్చి ఏడుస్తున్నాడంటే, ప్రజలు చెరపట్టబడి ఉన్నారంట. ఏం చేయబడుతున్నారు? ప్రజలు చెరపట్టబడ్డారు. చెరపట్టబడడం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి వచ్చి వారిని బందీలుగా తీసుకెళ్ళిపోవడం చెరపట్టబడడం అంటారు. ఒక వ్యక్తి వచ్చి వారిని తీసుకెళ్ళిపోయి దాసులుగా పెట్టుకోవడం చెరపట్టడం అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, వచ్చేసారు, అనుకోకుండా వచ్చేసారు, ప్రజలు పట్టుకున్నారు, ప్రజలు తీసుకెళ్ళి బంధిస్తూ వచ్చారు. అంటే చెరపట్టబడిన వారిగా కనపడుతున్నారు. ఇక్కడ చెరపట్టబడిన వారు ఎవరు కనపడతారంటే, మనకి దానియేలు గురించి చూసినట్లయితే, దానియేలు, షద్రక్, మిషక్, అబేద్నెగోలు యోధా దేశం నుండి, ఆ ప్రదేశాల నుండి, యెరూషలేములో నుండి కూడా కొంతమందికి చెరకొని పోయిన వాడు ఉన్నారు. అంటే చెరపట్టబడటం అంటే అర్థం ఏంటంటే, వారు ఇష్టపూర్వకంగా వాళ్ళందరూ తీసుకెళ్ళిపోతారు, మనకి ఇష్టం లేకపోయినా. సో దావీదు యొక్క కుటుంబంలో దావీదు యొక్క భార్యలు కానీ, దావీదు యొక్క భార్యలు ఎందుకంటామంటే 2 భార్యలు చెరపట్టబడ్డారు. దావీదుగా కలిగినటువంటి పిల్లలకు చెరపట్టబడుతూ వచ్చారు. వీరందరి జీవితాలు కూడా ఎలా కనబడుతూ వస్తున్నాయంటే, వీరి జీవితాల్లో ఇంకప్పటికీ బెత్షెబ దావీదుకు భార్య కావాలా, ఇంకప్పటికీ భార్య కావాలా. ఎంతమంది ఇప్పటికి భార్యలు కనబడుతున్నారు? ఇక్కడ దావీదు ఎంతమంది భార్యలు ఉన్నారు అక్కడ కనబడుతుంది. చదవండి 30వ అధ్యాయం 5వ వచనం. యజ్రెయేలీ యురాలైన అహినోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగాయిలు అను అతని 2 భార్యలు చెరలోకి కొనిపోగా. సో అసలు దావీదుకి ఎంతమంది భార్యలు? దావీదుకి ఎంతమంది భార్యలు చెప్పగలుగుతారా? దావీదుకి ఎంతమంది? దావీదుకి మొత్తం భార్యలు 5 అవుతారు. అయితే మొదటి వ్యక్తి ఎవరంటే మీకాలు. ఎవరామె? సౌలు యొక్క కూతురు. 2వ భార్య ఎవరు? ఏడు కనబడుతుంది, అహినోయము కర్మేలుడు, అంటే ఆమె ఇజ్రాయేల్ అనేటువంటి స్త్రీ. 3వ ఆమె ఎవరంటే అబిగాలు కనపడుతుంది. 4వ ఆమె ఎవరంటే బెత్షెబ కనపడుతుంది. 5వ ఆమె ఎవరంటే భార్యగా చేయబడుతున్నట్టు కనబడుతుంది, అంతే, పరిపూర్ణంగా. 5వ ఆమె ఎవరంటే దావీదు ముసలితనం ముందు ఒక చిన్న పాపను తీసుకొచ్చే, మరీ చిన్న పాప అంటే కాదు,
ఒక మాదిరి వయసు కలిగినటువంటి పాపను తీసుకొచ్చి దావీదు యొక్క కవిగిట్లో పెడతారు. సో ఎందుకంటే తనకు పరిస్థితులను బట్టి అలా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఆమెతో కూడా మనం కలుపుకుంటే 5 భార్య దావీదు. సో ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్త చూసినట్టయితే దావీదు యుద్ధం చేస్తున్నాడు, ఆ అనేకులు తమ్ముతున్నాడు, బాగా యుద్ధం చేస్తూ వస్తున్నాడు. కానీ దావీదు ఇంటికి వచ్చేదానికి ఏం జరుగుతూ వచ్చిందంటే దావీదు యొక్క కుటుంబంలో అప్పటికుండా 2 భార్యలు, మేకాలంటే ఇక వెళ్ళిపోయింది అందాం, మిగతా 2 భార్యలు, వారు కలిగిన పిల్లలందరూ కూడా ఏం చెరపట్టు వస్తుంది, చెరపట్టబడుతూ వస్తుంది. చెరపట్టుకోవడం అంటే బానిసలుగా ఉంచకూడదు, బానిసత్వం కింద ఉంచడానికి చెరపట్టుకుపోయిన వారు ఉంటారు. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ, ఎన్నో అపజయాలు, ఎన్నో యుద్ధాలు చేసుకుంటూ విజయాలు పొందుతూ వెళ్తున్న వాడికి ఉంటాడు. కాబట్టి దావీదు యుద్ధం చేయలేక దావీదు యొక్క భార్యను తీసుకెళ్ళి దాచిపెట్టినప్పుడు దావీదు యుద్ధం చేసి వారిని తిరిగి సమకూర్చుకుంటాడు. అందుకే అది 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో బైబిల్లో చూసినట్లయితే 30వ అధ్యాయంలో దావీదు సమస్తంలో సమకూర్చుకునే బైబిల్ చేస్తుంది. ఇక్కడ మనం ఒక మాట జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే చెరపట్టబడినటువంటి అనుభవం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి దావీదు ఏడుస్తున్నాడు, అయ్యా నీ 2 భార్యలు, నీ పిల్లలందరూ కూడా మరి వాళ్ళు వచ్చి చెరపట్టుకుని తీసుకెళ్లారన్న విషయం తెలిసినప్పుడు దావీదు ఎలుగెత్తి ఏడుస్తున్నాడంట. అయ్యో ఏంటి నా పరిస్థితి, ఎలుగెత్తి ఏడుస్తున్నాడంటే అర్థం ఏంటంటే తన జీవితంలో ఉపవాసానికి సమీపంగా వచ్చేసేసాడు. ఒక రకంగా చెప్పినట్టు ఉపవాసం ఉంటున్న అనుభవం కూడా మనం అనుకోవచ్చు, అక్కడ రాయబడలేదు కానీ. కాబట్టి దావీదు యొక్క జీవితంలో ఎందుకు దావీదు ఎలుగెత్తి ఉపవాసం అనే అనుభవంలోకి వచ్చి ప్రార్థన ఎలుగెత్తి చేస్తున్నాడంటే తాను తనకు సంబంధించిన వారందరూ కూడా చెరపట్టబడిన అనుభవం కనబడుతుంది. తాను ఒక్కడే కాపాడుతూ వచ్చాడు, తనకు సంబంధించిన వారందరూ కూడా చెరపట్టబడుతూ వచ్చారు, అంటే బందీలుగా అవుతూ వచ్చారు, బంధకాల్లో ఉంటూ వచ్చారు, బాధించబడుతూ వస్తున్నారు, హింసించబడుతూ వస్తున్నారు. అనేక మంది మనుషుల ద్వారా, అనేక మంది అటువంటి ప్రజల ద్వారా దేవుని పెట్టలేని వారు హింసించబడి, గాయపరచబడి, అవమానించబడుతున్నటువంటి అనుభవం అక్కడ మనకి కనబడుతూ వస్తుంది. ఇక్కడ వారు బహుశా దావీదుని వివాహం చేసుకోక ముందు వారు వేరే వారైనా అయి ఉండొచ్చు, కానీ దావీదుని వివాహం చేసుకోవడం ద్వారా వారు ఏమవుతూ వచ్చారు, దావీదు యొక్క బిడ్డలు కానీ దావీదు యొక్క భార్యలవుతూ వచ్చారు. అందుకే అర్థం ఏంటి, మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలైన వారు అనేక మంది ఉంటూ వస్తారు. కానీ వారి జీవితాలు చూసినట్లయితే మనం ఈ రాత్రి కాలశంలో మనం దావీదు వల్ల ఎందుకు వెలుగెత్తి ప్రార్థన చేయాలంటే అనేక మంది లోకంలో పాపంలో ఆయా క్రమాలు బట్టి టీవీలో కానీ రకరకాల విధానాల్లో కూలిపోయిన మనుషులు ప్రతి ఒక్కరూ కొరకు వారు ఏ చెరలో అయితే కూలిపోయాడో ఆ చెరల నుంచి విడుదల రావడం కొరకు ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రార్థించాలి. మనం వెలుగెత్తి దావీదు వల్ల ఉపవాసముని ఎందుకు ప్రార్థించాలంటే ప్రభువా అనేక మంది చెరపట్టబడుతున్నారు, 7 దినాలు అనేక మంది చెరపట్టబడుతున్నారు, పాపాన్ని చెరపట్టబడుతున్నారు, సాతాను యొక్క చేతుల్లో చెరపట్టబడి లోకంలోకి వెళ్ళిపోయి ప్రభా సినిమాల్లో అనుకుంటూ రకరకాల చెడు స్నేహాలు చేస్తూ పాడైపోతున్న వారు అనేక మంది అవసరపడుతున్నారు. ప్రభా దయచేసి వారి జీవితాన్ని మీరు మార్చండి. రాత్రికాల సమయంలో మనం ప్రార్థించవలసిన మొదటి కోణం ఏంటంటే ఎలుగెత్తి మనం ఎందుకు ప్రార్థించాలంటే బైబిల్ సెలవిస్తున్న మాట, మొట్టమొదటి మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక రాయబడుతుంది, చెరపట్టబడిన వారి కొరకు, చెరపట్టబడినటువంటి ప్రజల కొరకు మనం ప్రార్థించాలి. ఇంకా చూసినట్టే ఆ చెరపట్టబడిన వారి జీవితాలు ఎంతో శ్రేష్టకరమైన దేవుడు తీర్చిదిద్దుతాడు. చెరకెళ్ళొచ్చిన తర్వాత అద్భుతాలు ఉన్నాయి. చూడండి, ఐగుప్తుకి వెళ్ళొచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మరలా కురిపించాడు. అదే రీతిలో ఇశ్రాయేలు ప్రజలు మరలా చూసినట్టయితే వారు మరలా బానిసలుగా వెళ్ళిపోతూ వచ్చారు. ఎక్కడ బానిసలుగా వెళ్తూ వచ్చారు? వాళ్ళు బబులోను చెరకి కొనుక్కోబడుతూ వచ్చారు. మరలా వాడు బబులోను చెరకి వెళ్ళిన తర్వాత వారిలో ఉన్నటువంటి అంధత్వం, వారిలో ఉన్న విగ్రహాలు, వారిలో ఉన్నటువంటి అపవిత్రమైన జీవితాన్ని అంతటం కూడా దేవుడు అక్కడ విడిపించి వారిని బయట తీసుకొస్తానన్నాడు. సో ఒక మనిషి చెరకెళ్తున్నాడంటే మేలే. అయితే మనమేం చేయాలంటే ప్రభా ఎవరైతే చెరలో ఉన్నారో అంటే సాతాను యొక్క చేతుల నుండి లోకానుసారంగా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ లోకంలో ఉంటూ లోకంలో స్నేహితులతో సహవాసం కలిగి దేవుని సమయాన్ని వ్యర్థపరుచుకున్న ప్రతి ఒక్కరిని ప్రభా సాతాను చెరలో ఉన్న ప్రతి బిడ్డని విడుదల గురించి నీ మందిరానికి ప్రభా తీసుకురావడానికి సహాయం చేయి. అదే మాత్రమే రేపటి దినాల సువార్త ఎక్కడైతే జరగబడుతూ వస్తుందో 29వ తరగతి జరగబోతున్న సువార్తను ఎవరైతే చెరలో ఉన్నవారు, ఎవరైతే బంధకాలు ఉంటూ వచ్చారు, ఎవరైతే చెరపట్టబడుతూ వచ్చారో ఆ చెరపట్టబడిన వారందరూ కూడా విడుదల పొందినట్లు ఈ రాత్రి కాల సమయంలో నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేద్దాం. మనం కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అనేక మంది 7 దినాల్లో లోకంలో ఉన్న అనేక మంది కులాలు మతాలు పిచ్చి పట్టిపోయి
సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకోలేక, దేవుణ్ణి తెలుసుకోలేక వారి జీవితం నష్టపోతున్న వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రార్థించారు, ప్రభా రేపు 29వ తారీఖు సువార్త ఉంది, సువార్త జరగబోతుండగా ప్రభా సువార్తలో మంచి గొప్ప కార్యం జరిగించు. ఎవరైతే చెరపట్టబడిన వారు ఉన్నారో ఈ నర్సాపూర్ గ్రామ ప్రాంతంలో, ఎవరైతే చెరలో ఉంటూ వస్తున్నారో, ఎవరైతే చెరపట్టబడి ఉంటున్నారో ప్రభా చెరపట్టబడిన వారి దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళి వారు ఉన్న చెరలో నుంచి విడుదల రావాలి. ప్రభా నీ బిడ్డలైన వారు సువార్త ప్రకటించినప్పుడు, నీ బిడ్డలైన వారు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, నీ బిడ్డలైన వారు దేవుని మాట తెలియపరిచినప్పుడు, ఎవరైతే సువార్త మాటలు వినటానికి చెరలో ఉన్నారో, చెరలో ఉండి చెవి యొక్క వినటానికి ఇష్టపడుతున్నారో అలాంటి వారి దగ్గరికి ఈ రాత్రి కాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. 29వ తారీఖు ప్రతి మనుషుడి యొక్క హృదయం దగ్గరికి దేవుని సువార్త అనే వాక్యం వెళ్ళి వారు హృదయాలు మార్చబడి కదిలించబడి వారు ఉన్న చెరలో నుండి వారు బయటికి రావడం కొరకై ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మనం చేసే ప్రార్థన బట్టి 29వ తారీఖు జరిగే సువార్తలో అనేక మంది యొక్క జీవితాల్లో నుండి గురుకోలకు వస్తుంది. అనేక మంది చెరలో ఉన్నవారు విడుదల పొంది నిజమైన దేవుని సర్వసత్యాన్ని ఎదుగుతారు. ఎందుకు చెప్పమంటారా? ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తులో నుండి వస్తున్న ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఇంకెవరుంటూ వస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఇంకెవరుంటూ వస్తున్నారంటే మిశ్రిత జనం వస్తున్నారు. ఒక ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఐగుప్తులని మిశ్రిత జనం అంటే ఐగుప్తులు కూడా కొంతమంది బయటకు వచ్చారు. ఈ దేవుని గొప్ప కార్యాలు, ఈ దేవుని అద్భుతాలు, ఈ దేవుని ఆశ్చర్య కార్యాలు, ఈ దేవుని భీకర కార్యాలు చూసి ఈయన నిజమైన దేవుడని తెలుసుకుని, ఈయన సర్వశక్తిమంతుడని తెలుసుకుని, గొప్ప కార్యాలు చేయగలడని తెలుసుకుని, ఈయన ఎలాంటి తీర్పులు తీర్చాడు ఐగుప్తులు అని తెలుసుకుని ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఐగుప్తులు కూడా ఏం చేస్తున్నారంటే ఇదే సందని చెప్పి వారు కూడా చక్కగా మోటార్లు చదువుకుని చక్కగా అన్ని బట్టలు పెట్టుకుని ఐగుప్తులతో పాటు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చుట్టాడు ఇశ్రాయేలు ప్రజలతో పాటు. ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ ఉంటే మధ్యలో ఐగుప్తులు అక్కడ కనపడి, అరే నువ్వు వస్తున్నావా? నేను కూడా వస్తున్నారా? అరే నువ్వు కూడా వస్తున్నావా? నేను కూడా వచ్చేస్తున్నా. ఎందుకు ఇక్కడ మరి? ఇక్కడ ఆ దేవుడు ఎలాంటి వాడు చూసాం, ఆ దేవుడు గొప్ప కార్యం చూసాం కాబట్టి ఇక్కడ మనకు వద్దేక వెళ్ళిపోతామని చెప్పి ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఐగుప్తులు కూడా బయటకు వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు మన వెళ్ళి ప్రజల్లో సువార్త చెప్పినప్పుడు మన మాటలు విని ఆ దినాల్లో దేవుని గొప్ప కార్యం చూసి ఐగుప్తులు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలతో పాటు మిశ్రిత జనంగా బయటికి ఎర్ర సముద్రాన్ని దాటారు, అదే రీతి రాత్రికాల సమయంలో ప్రార్థిస్తే నిజమైన ఇశ్రాయేలు యోధులు కొన్ని దినాల్లో 29వ తారీఖు సువార్త ప్రకటించేటప్పుడు ఆ సువార్త వర్తమానం విని ఎంతమంది అయితే ఐగుప్తు చెరలో ఉంటున్నారు, అలాగే ఐగుప్తు చెరలో ఉన్న అనేక మందిని నిజమైన ఇశ్రాయేలుతో పాటు నడిచి వస్తారు. అంటే మనం చెప్పే సువార్తను బట్టి మనతో పాటు దేవుని సన్నిధికి వస్తారు. అర్థమవుతుందా? మనం చెప్పే సువార్త నిజమైన దేవుని బిడ్డలు బయలుదేరి ఒక గ్రామానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి బయలుదేరి వస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యం చెప్పి వస్తున్న గ్రామంలో నుండి అనేక మంది విశ్వాసులు తండోపదండాలుగా ఐగుప్తులు ఎలాగైతే ఇశ్రాయేలుతో పాటు వచ్చారు అలా అనేక మంది సమూహం బయలుదేరి వస్తారు. అలా రావాలంటే ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థించాలి. ప్రభువా 29వ తారీఖు సువార్త ఉంది, అనేక మంది రాబోతున్నారు, సువార్త ప్రకటించబోతున్నారు. అది నాది ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎలాంటి గొడవలు వచ్చినప్పుడు చెరకలకోకుండా, చెరలో ఉన్న వారిని విడిపించలేకుండా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే లోకమును తలకిందులు చేయవారు ఇక్కడ ఉండాలని బయట చూస్తాడు. లోకాన్ని తలకిందులు చేయవారు, లోకాన్ని తలకిందులు చేసేది ఎవరంటే మనమే. మనం చేసే ప్రార్థనే, మన ప్రార్థన బట్టి లోకం తలకిందులు అవుతూ వచ్చిందండి. మనం ప్రార్థన చేసే విశ్వాససహితమైన ప్రార్థన బట్టి సువార్త జరగడం ద్వారా లోకమంతా కూడా తల్లకిందులైపోయింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటి మనం ప్రార్థించవలసిన కోణం ఏంటంటే, దావీదు యొక్క జీవితం ఎందుకు ఎలుగెత్తి ఉపవాసం నలుగులో ప్రార్థిస్తున్నాడంటే చెరపట్టబడిన వారిని విడిపించడం కొరకు. మనం కూడా ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే చెరపట్టబడుతున్నారో, ఎవరైతే చెరలో ఉంటూ వస్తున్నారు, దేవుని బిడ్డలైన వారు అంటే దేవుని చిత్తంలో ఉన్నవారు ఎవరైతే చెరలో ఉంటున్నారో వారు విడుదల పొందులాగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించారు. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, దావీదు ఎందుకు ఎలుగెత్తి ఉపవాస అనుభవంలోకి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తాడంటే రెండో మాట, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం అదే రీతిలో 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు. కాబట్టి ఇక్కడ మనం రెండో మాటలు మనం జ్ఞాపకం చూస్తున్నట్టయితే, రెండోదిగా దావీదు యొక్క జీవితంలో దావీదు ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థించడానికి గల రెండో కారణం ఏంటంటే, ఆ పట్టణం ఏం చేయబడుతూ వచ్చింది, అక్కడ ఉన్న వారందరూ కూడా అదే మాట కలుగుతుంది కదా,
దావీదు అతని జనుల పట్టణంకి వచ్చి అది చూచి అది కాల్చబడి ఉండటయు. అంటే అర్థం ఏంటంటే, దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే, శత్రువులు వచ్చి ఆ యొక్క ప్రదేశాలలో కాల్చేసిన అనుభవం కనబడుతుంది. కాబట్టి రాత్రి కాలంలో మనం గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే, కాల్చివేయబడిన దాన్ని తిరిగి కట్టుకోవాలి. ఏం చేయాలా? కాల్చివేయబడిన దాన్ని తిరిగి కట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. చదవండి ఆ మాట. 1 సమూయేలు 30:19 కుమారులేమి కుమార్తెలేమి దోపురుషులేమి వారు ఎత్తుకొని పోయినా దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకొనెను. చూడండి ఎంత గొప్ప మాట. దావీదు సమస్తమును సమకూర్చుకొని సమస్తాన్ని రక్షించుకున్నాడంటే కేవలం కాలిపోయిన వాటి కొరకు ప్రార్థన చేయడం కలిగి, ఏదైతే కాలిపోయిందో దాని కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. అయ్యా ఏంటి పరిస్థితి, కాలిపోవడానికి గల కారణం ఏంటి? భూమికి ఆకాశానికి సముద్రానికి నేలకి సృష్టికర్త అయిన దేవుని వైపు చూసి దావీదు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అయ్యా ఏంటి పరిస్థితి, ఈ ప్రదేశం ఎందుకు కాల్చబడుతూ వచ్చింది, కాల్చబట్టడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు కాల్చబడుతూ వచ్చిందంటే దేవుని బిడ్డలైన వారిలో పాపం ఉంది. దేవుని బిడ్డలైన వారిలో పాపం ఉంది. దేవుని మందిరం అంతా కూడా రాజులు వచ్చి కొల్ల సొమ్ముగా తీసుకెళ్ళిపోవడం, దేవుడు సొలొమోను కట్టించిన మందిరం కొల్ల సొమ్ముగా వెళ్ళిపోతుంటే కారణం ఏంటంటే కేవలం దేవుని మందిరంలో ప్రజలు ఎలా ఉన్నారు, పాడైపోయారు. తద్వారానే చూడండి, యెరూషలేములో ప్రజలు సరిగా లేకపోవడాన్ని బట్టి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి రాజు ఏం చేస్తున్నాడు? రాజు దేవుని మందిరం కలిగిన వాటన్నిటిని కూడా ఓడబెట్టుకుని పోయిన అనుభవం కూడా కనపడుతుంది. ఇంకొక రాజు మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్న అనుభవం కనపడుతుంది. ఇంకొకటైతే దేవుని మందిరాన్ని యెరూషలేము గుమ్మాన్ని కూడా కాల్చివేసిన అనుభవం కనపడుతుంది. కాల్చివేసినటువంటి గుమ్మాన్ని నెహెమ్యా తిరిగి కట్టుకున్నాడంటే కారణం ఏంటంటే దేవుని యొక్క కృపలో ఉపవాస ప్రార్థన బట్టి. దావీదు కూడా కాల్చివేయబడిన అనుభవాన్ని చూస్తున్నాడు. దావీదు తిరిగి కాల్చివేయబడిన అనుభవాన్ని కట్టుకుంటున్నాడంటే కారణం ఏంటంటే ప్రార్థన జీవితము. ప్రార్థన ఉండటం ద్వారా కాల్చివేయబడిన దాన్ని తిరిగి కట్టుకుంటాం. మన జీవితంలో కూడా మన ఆత్మీయ జీవితం ఎక్కడైతే కాలిపోయిందో, ఎక్కడైతే మన ఆత్మీయ జీవితం కాలిపోయిన అనుభవం ఉందో దాన్ని రాత్రి కాల సమయంలో మనం తిరిగి కట్టుకుందాం. ఎందుకంటే దావీదు యొక్క జీవితంలో కాలిపోయిన దాన్ని, ఓ రకంగా బూడిదైపోయిన దాన్ని తిరిగి సంపాదించగల అనుభవం తన జీవితంలో చూస్తూ వస్తుంది. నెహెమ్యా కూడా కాలిపోయినటువంటి పుట్టంతటిని కూడా తోపి పక్కపడేసి ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి కట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి 52 రోజుల్లో నెహెమ్యా ప్రాకారాన్ని కట్టగలుగుతూ వచ్చాడు. అదే 52 రోజుల్లో దేవుడు మనకు కార్యం చేయాలంటే, అదే 52 రోజుల్లో దేవుడు మన పట్ల అద్భుతం జరిగించాలంటే కేవలం కాల్చివేయబడిన దాని కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. ఏదైతే కాల్చివేయబడుతూ వచ్చిందో అది సేవ కానీ, సంఘం కానీ, కుటుంబీకులు కానీ, విశ్వాసులు కానీ, మందిరం పనులు కానీ, మందిరానికి సంబంధించిన ప్రతి పనిలో కానీ, ఏ విషయంలో అయినా సరే కాలిపోయిన ప్రతిదీ కూడా తిరిగి సమకూర్చుకోవాలి. ఎప్పుడైతే మనం కాలిపోయిన దాన్ని తిరిగి సమకూర్చుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు తిరిగి కట్టబడిన అనుభవం మనకు కనబడుతుంది. నెహెమ్యా యొక్క జీవితంలో కాలిపోయిన దాన్ని కట్టడానికి దృఢ నిశ్చయం కలిగిన వాడి మనస్సాక్షితో ముందుకు ఒక అడుగేసాడు. తనతో పాటు దేవుడు అనేక అడుగులు వేపించాడు. ప్రాకారాలన్నీ కట్టబడుతూ వచ్చింది. ఈ రాత్రి కాలంలో మనం కూడా ప్రార్థనలో అడుగు కట్టాం. దేవుడు మిగతా అడుగులన్నీ దేవుడు వేసి మందిరం పనులన్నీ కూడా కట్టడానికి దేవుడు సాయం చేస్తాడు. రెండో రీతిగా ఆత్మీయమైన మందిరమైనటువంటి మన దేహాలు, ఆత్మానుసారమైన మందిరమైన మన దేహాల్లో కాలిపోయినటువంటి మన ఆత్మీయ స్థితిని కూడా దేవుడు మళ్ళా తిరిగి సమకూర్చులాగా దావీదు వల్ల మనం కూడా ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. బహుశా నేను అనుకుంటే దావీదు కూడా తన ఆత్మీయ జీవితం కాలిపోయింది అన్నట్లుగా ఎలుగెత్తి ఏడ్చి ఉండొచ్చు. తన ఆత్మీయ జీవితం, తన వ్యక్తిగత జీవితం, ఆత్మీయమైన కుటుంబం కాలిపోయిందని ఎలుగెత్తి ఏడ్చిన అనుభవం ఇక్కడ దావీదులో కనబడుతూ వస్తుంది. ఈ రాత్రి కాలంలో మనం కానీ, మన కుటుంబీకులు కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఆత్మీయ జీవితంలో కాలిపోయిన అనుభవం, నిస్సహాయ స్థితిలో ఆత్మీయ జీవితంలో నష్టపోయిన అనుభవం ఉంటారో అలాంటి వారందరూ కూడా తిరిగి సమకూర్చులాగా ఈ రాత్రి కాలంలో మనం ప్రార్థించాలి. మూడోదిగా దావీదు ఉపవాసం ఉన్న అనుభవంలోకి వచ్చి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడంటే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 30వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. దావీదును అతని జనుల పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండటయు తమ భార్యలు కుమారులను కుమార్తెను చెరలోనికి కొనుక్కోబడి ఉండటం చూచి. అప్పుడు ఇక్కడ మూడోదిగా మనం చూస్తున్న మాట ఏంటంటే తనకు కలిగిన దాన్ని అంతయు కూడా
పోగొట్టుకున్నాడు దావీదు. ఏం చేస్తున్నాడు దావీదు? తనకు కలిగినంతా కూడా పోగొట్టేసుకున్నాడు. సో ఒకప్పుడు సంపాదించుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క యుద్ధాన్ని బట్టి, ఒక్కొక్క ఘనమైన పరిస్థితులను బట్టి, ఒక్కొక్క ఘనమైన కార్యాలను బట్టి ఒక్కొక్కటి కూడా సంపాదించుకుంటూ వచ్చాడు దావీదు. ఇప్పుడు దావీదు స్థితి ఏమైపోయింది? అంతటిని పోగొట్టుకున్నాడు. ఇక దావీదు కంటూ ఏమీ లేదు. అప్పటికి బెత్షెబా లేదు, సొలొమోను లేడు, అప్పటికి రాలేదు. కాబట్టి ఇప్పుడు దావీదు స్థితి ఎలా ఉంది? సమస్తాన్ని కోల్పోతూ వచ్చాడు. తనకంటూ ఎవరు లేరు. మొదటి భార్య విడిచిపెట్టేసింది, నిస్సహాయ స్థితిలో యుద్ధం చేస్తూ వెళ్ళిపోయాడు ఒంటరిగా. మధ్యలో దేవుడు తనకు కావాలి జీవిత భాగస్వామిని సిద్ధపరిచాడు. ఇప్పుడు వాళ్ళు కూడా మధ్యలో చెరలో కోల్పోబడుతూ వస్తున్నారు. అంటే దావీదుకి కలిగిన సమస్తం కూడా కోల్పోతూ వచ్చాడు దావీదు. ఓ రకంగా చెప్పాలంటే దావీదు తను ఖాళీ చేయబడిన అనుభవం కనపడుతుంది. ఇక్కడ కొనుక్కోబడుతూ వచ్చారు. కానీ మరొక సందర్భంలో చూసినట్లయితే, మరొక వ్యక్తి గురించి చూసినట్లయితే తను ఖాళీ చేసుకున్నట్టు కనబడుతుంది. ఎవరా వ్యక్తి? యాకోబు చూసినట్లయితే 2 గుంపులుగా, ఇద్దరు భార్యలు 2 గుంపులుగా చేసి 2 సమూహంగా పంపేస్తాడు. పంపేసిన తర్వాత ఒక్కడే మిగిలిపోయి రాత్రి అంతా ప్రార్థన చేస్తున్న అనుభవం అక్కడ కనబడుతుంది. దావీదు యొక్క జీవితంలో రాత్రి పూట దావీదు కూడా అలాగే ఎలుగెత్తి ఏడ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. కారణం ఏంటి? దావీదు కూడా క్రియాపరంగా జరగకపోయినా అది మనం ప్రాక్టికల్గా జరుగుతున్నది చూసినట్లయితే దావీదు కూడా కుటుంబాన్ని, సంస్థను కోల్పోయి ఖాళీ చేయబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అనుభవం కనబడుతుంది. దావీదు ఏం చేస్తున్నాడు? ఖాళీ చేయబడి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చుస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. బిగ్గరగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ప్రభు, నాకు కలిగిన దానంతా నేను పోగొట్టుకున్నా, నాకున్న సమస్తాన్ని కూడా నేను పోగొట్టుకుంటూ వచ్చా. నువ్వు నాకు ఇచ్చినది కానీ నేను సంపాదించుకున్న కానీ, నాకు కలిగిన అష్టైశ్వర్యాలు కానీ, ధనం కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యంలో ఆత్మీయ జీవితం కానీ సమస్తాన్ని కూడా నేను కోల్పోతూ వచ్చాను ప్రభా. కలిగినవన్నీ నీ ద్వారానే కలిగినవి, కానీ కలిగిన వాటిని, నీ ద్వారా కలిగిన వాటి అన్నింటిని కూడా నేను కాపాడుకోలేక పోగొట్టుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో పోగొట్టుకున్న దాన్నంతా సమకూర్చని ప్రార్థన చేద్దాం. దావీదు అదే ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఎలుగెత్తి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే దావీదు యొక్క జీవితంలో మనం జాగ్రత్త చూసినట్లయితే దావీదు ఎలాంటి స్థితిలో వస్తున్నాడో మనం చూస్తూ వస్తున్నాం. దావీదు తన కలిగిన వారు, తన కుటుంబీకులు, తన బంధువులు, తన స్నేహితులు, తన ఇరుగు పొరుగు సమస్తాన్ని కూడా కోల్పోయినట్టు అక్కడ కనబడుతూ వస్తుంది. బహుశా ఈ రాత్రికాల సమయంలో మనం కూడా సమస్తాన్ని కోల్పోయినట్టు మనం కనబడుతున్నాం. నువ్వైనా, నేనైనా, ఎవరిమైనా సరే ప్రభు దగ్గర నుంచి పరీక్షించుకున్న ప్రభా, నేను సమస్తాన్ని కోల్పోయే. దావీదు ఎలాగైతే తనకు కలిగిన వాటన్నింటినీ కోల్పోతూ వచ్చాడు. నాకు కలిగిన వాటన్నింటినీ కూడా కోల్పోతూ వచ్చాను. అది నా కుటుంబ బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, నా ఇంటికి సంబంధించిన ఇల్లు కానీ, ఆస్తి కానీ, డబ్బు కానీ, లేదా ఆత్మీయ జీవితం కానీ, ప్రాణ స్నేహితులు కానీ, విశ్వాసులు కానీ, తోటి వారు కానీ, బంధువులు కానీ, సమస్తాన్ని నేను కోల్పోతూ వచ్చాను ప్రభా. నేను సమస్తాన్ని కోల్పోతూ రావడం గల కారణం ఏంటంటే, ఒకవేళ బహుశా నాలో ఉన్న పొరపాటేమో ప్రభా, అయితే నాలో ఉన్న పొరపాటు తీసివేయి. దావీదు ఎలుగెత్తి ఏడవటం ద్వారా దావీదు యొక్క జీవితం సరిచేయబడుతుంది. దావీదు ఉన్న పొరపాటు ఏమంటే సరిచేయబడుతూ వస్తుంది. దావీదు సమస్తాన్ని కోల్పోతూ వచ్చాడు. తనకు కలిగిన వాటన్నింటినీ కూడా నష్టపోయి నిస్సహాయ స్థితిలో ఒంటరిగా మిగిలిపోయిన దావీదుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. చాలాసార్లు మనం కూడా మనం ఖాళీ చేసుకున్నప్పుడు ఈ పరిస్థితులు బట్టి, ఇక్కడ పరిస్థితులు బట్టి దావీదు ఒక్కడే ఖాళీ అవుతూ వచ్చాడు. యాకోబు కావాలని ఖాళీ అవుతూ వచ్చాడు. ఏదేమైనప్పుడు కూడా పరిస్థితులు బట్టి కానీ, అవసరం ఉంది కానీ, మనం ఖాళీ చేసుకున్నప్పుడు మనలో ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని నింపడానికి దేవుడు వస్తాడు. మనలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని దేవుడు నింపి, మనలో ఉన్న ఖాళీ అంతటిని కూడా తొలగించేసి సమృద్ధిగా దేవుడు మనలో ఎంత ఆశీర్వాదం కలుగుతాన్ని నింపుతాడు. మనం కోల్పోయిన దాని అంతటిని కూడా తిరిగి దేవుడు మనకి సమకూర్చేవాడుకుంటాడు. సో అది మన కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, ఆత్మీయ విషయాల్లో కానీ, దేవుని బిడ్డ విషయాల్లో కానీ, సార్వత్రిక సంఘం విషయంలో కానీ, ఎబ్రోన్ విషయంలో కానీ, సర్వలోకం విషయంలో కానీ, దేనికైతే మనం నష్టపోయిన ఒక విశ్వాసిగా నష్టపోయిన మనకు కనబడుతుందో ఈ రాత్రి కాలంలో దాని అంతటి కూడా మనం తిరిగి సమకూర్చుకున్నాక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, దావీదు సమస్తాన్ని సమకూర్చుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయాడు. అసలు ఏమి లేదు దావీదు దగ్గర, సమస్తం కోల్పోయాడు, కానీ తిరిగి సమకూర్చుకున్నాడు. నేను కూడా కోల్పోయిన దాని అంతటిని కూడా, నష్టపోయిన దాని అంతటిని కూడా, నేను ఏదైతే నష్టపోతూ కోల్పోతూ వచ్చిన దాని అంతటిని కూడా తిరిగి సమకూర్చు ప్రభు అని రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందువల్ల కాదు ప్రభా, సంఘం ఎక్కడైతే కోల్పోతూ వచ్చిందో, సంఘం శ్రద్ధ ఎక్కడైతే విశ్వాసం కోల్పోతూ వచ్చిందో, ఆ విశ్వాసం కూడా కోల్పోయినటువంటి, అంటే ఇప్పుడుగా ఒకప్పుడు అనేక మంది దేవుని మందిరానికి వస్తారు. చాలా మంది ఇప్పుడు మందిరాలకు రాకుండా ఇప్పుడు గుట్టుముక్కలో చూస్తూ వస్తారు. చాలా మంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళి కలిసినా కానీ అన్న ఇంటికాడ పరిస్థితులు బట్టి మందిరానికి రాలేమంటున్నారు. సో అలాంటి వారు కూడా
తిరిగి వారు మళ్ళీ దేవుని మందిరానికి వచ్చినట్టు వాటిని కూడా మనం కోల్పోయినట్లే. వారు ఆ విశ్వాసం కూడా మనం కోల్పోయాడు. ఒక విశ్వాసం దేవుని వారు నమ్మిన వాడు ఉన్నాడంటే ఆ వ్యక్తి లోపల పడిపోయాడంటే ఆ వ్యక్తిని కోల్పోయినట్టే. కోల్పోయిన ఎక్కడ ఏ సహవాసం కన్నా ఏ మందిరం కన్నా ఎలాంటి స్థితిలో మనకు తెలిసిన ఒక విశ్వాసం కృంగిపోయి లోపల పడిపోయాడంటే ఆ వ్యక్తిని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మనకు ఉంది. కాబట్టి రాత్రి కాసం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఆత్మ నేనే కోల్పోయానేమో, కోల్పోయిన ఆత్మ నాకు కావాలి, తిరిగి సమకూర్చని రాత్రి కాసం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఇక 4వ మాట చూసినట్టయితే రండి, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం నేను చివరిగా ముగించేస్తున్నాను. 4వ వచనం త్వరగా 2 మాటలు ముగించేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చాను. దావీదులో మొదటిగా దావీదు ఎలుగెత్తి ఏడవడానికి గల కారణాలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. మొదటిగా దావీదు ఎందుకు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు? తన కుటుంబం చెరపట్టబడి. 2 ఎందుకు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు? కాల్చబడిన అనుభవం కనపడుతుంది. 3 ఎందుకు ఎలుగెత్తి ఏడుతున్నాడు? తన కలిగిన వాటిని పోగొట్టుకుంటున్నాడు. 4వదిగా ఎందుకు ఎలుగెత్తి ఏడుస్తున్నాడంటే తన శక్తి మొత్తం కోల్పోయాడు. బహుశా యుద్ధం చేసి వస్తున్నాడు, యుద్ధం చేసి యుద్ధ వీరుడిగా ఇంటికి తిరిగి వస్తున్నాడేమో, ఇంటికాడ భార్య పిల్లలు ఆహ్వానిస్తారని ఎదురు చూస్తున్నాడేమో. నేను ఇంటికి వెళ్ళగానే నా భార్యలతో నా పిల్లలతో నేను ముచ్చటించుకోవాలి, నాకు దేవుడు ఇలా యుద్ధంలో సహాయం చేశాడు, ఇలా యుద్ధంలో దేవుడు నాకు తోడ్పడ్డాడు, యుద్ధంలో దేవుడు నా పట్ల ఇలా గొప్ప కార్యం చేసి నాకు సహాయం చేశాడని తన భార్య బిడ్డ తన కుటుంబాన్ని చెప్పుకోవడానికి సంతోషం వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ దావీదు యొక్క సంతోషం కోల్పోయి శక్తిని కూడా కోల్పోయాడు. అంటే తనలో ఉన్న జీవాన్ని కోల్పోయినప్పుడు దావీదు కనపడుతుంది. దావీదు తనలో ఉన్న జీవాన్ని కోల్పోయినప్పుడు కూడా తిరిగి తనలో కోల్పోయిన శక్తిని తిరిగి దేవుడు సమకూర్చి మరలా యుద్ధం చేసి దావీదు తన కుటుంబాన్ని సంపాదించుకునేదని దేవుడు చేశాడు. శక్తి లేకపోతే వచ్చింది దావీదుకి, అంటే ఏడస్తానికే శక్తి లేదంటే నడవటానికి శక్తి ఎక్కడ ఉంది? నడవటానికి కూడా శక్తి లేని స్థితిలో, శక్తిని కోల్పోయిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఒక అడుగు కూడా ఏ స్థితిలో ఉన్న దావీదుకి దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని తాను ఎలుగెత్తి ఏడ్చే అనుభవం దేవుడు గుర్తెరిగి ఎలుగెత్తి తాను చేస్తున్న ప్రార్థన జీవితం దేవుడు గుర్తు తెచ్చుకుని తన దేహంలో కోల్పోయినటువంటి ఆయుష్ అంతటిని కూడా తిరిగి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు రకంగా చెప్పండి, కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా దేవుడు సమకూర్చాడు. ఇలాంటి కాలంలో కూడా ప్రార్థించాను, ప్రభా నా వ్యక్తిగత జీవితంలో నా జీవితంలో కూడా నేను ఏదైతే కోల్పోతూ వచ్చానో ఆ కోల్పోయిన ఆత్మీయ స్థితిని, లేదా నా దేహంలో అనారోగ్యాన్ని బట్టి నేను ఎక్కడైతే నా దేహాన్ని కోల్పోతూ వస్తున్నాను కోల్పోయిన దాన్ని తిరిగి సమకూర్చు. ఎందుకంటే దావీదులో శక్తి కోల్పోయాడు, శక్తి నింపబడుతూ వచ్చాను. అందుకే పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనప్పుడు బలపడుతుంది, నా బలహీనత ఎందుకు క్రీస్తు శక్తి నా మీద బహు విశేషంగా బలపరచుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఇదే మాట దావీదుని ఇక్కడ దావీదుని జ్ఞాపకం చేసుకోబడినటువంటి మాదిరికరమైన మాట ఇక్కడ కనపడుతుంది. నన్ను బలపరచేవాడు, ఇక్కడ దేవుడు దావీదుని బలపరుస్తున్నాడు. సమయంగా మొదటి సమయంలో 30వ అధ్యాయంలో దావీదు శక్తి లేనప్పుడు, దావీదు తన శక్తిని కోల్పోయినప్పుడు, దావీదు నీ శక్తిని కోల్పోయావా, నీ శక్తిని కోల్పోతే నా శక్తిని నీకు ఇస్తానని దావీదు తన శక్తిని కోల్పోతే దేవుడు తన శక్తిని దావీదుకి ఇచ్చి యుద్ధం చేపించి దావీదు కుటుంబాన్ని అంతా కూడా తిరిగి సమకూర్చుకున్నాడు. ఎంత ధన్యత! మనం కూడా ఒక్కొక్కసారి శక్తిని కోల్పోయినప్పుడు, నిస్సహాయ స్థితిలో అలసిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మనలో కోల్పోయినటువంటి శక్తిని ఆయుష్ అంతటిని తొలగించి కోల్పోయిన దాని అంతటికంటే కూడా రెట్టింపు ఆయన బలాన్ని మనకి ఇస్తాడు. మన బలం అతి చిన్నది, దేవుని బలం అతి పెద్దది. పెద్దదైనటువంటి బలాన్ని దేవుడు మనకి ఇచ్చి బలమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగించుకుంటాడు. బలమైన కార్యాలు దేవుడు జరిపించుకోవాలి. బలమైన కార్యాలు దేవుడు బలమైన కార్యాలు మన పట్ల జరగాలన్నా, మన ద్వారా దేవుడు జరిగించుకోవాలన్నా మనం బలహీనులమై ఉన్నామని గుర్తెరిగి ప్రభుత్వంలో ప్రార్థించాలి. దావీదు తనలో శక్తి లేదని గుర్తెరిగాడు కాబట్టి, దేవుని శక్తిని ఆశ్రయించాడు కాబట్టి దేవుడు శక్తిని ఇవ్వడం ద్వారా దావీదు యొక్క జీవితంలో ఎంతో పురుకొల్పు వచ్చింది. దేవుని శక్తి పొందడం ద్వారా దావీదు తన కుటుంబీకులు, తన బంధువులు, తన పిల్లల్ని అందరిని కూడా తిరిగి తన కుటుంబాన్ని అంతా కూడా సంపాదించుకున్నాడు కేవలం దేవుని శక్తిని బట్టి. రాత్రికాల సమయంలో మనం కూడా ప్రభుత్వం ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను కూడా శక్తిని కోల్పోయాను, నాకు కూడా నీ శక్తి లేవు, నీ పునరుద్ధార శక్తి లేవు. దేవ దావీదుకి ఎలాంటి బలాన్ని అయితే ఇచ్చావు, ఎలాంటి శక్తులు అయితే ఇచ్చావు, అదే రీతిలో పౌలుకి ఎలాంటి బలాన్ని అయితే బలపరుస్తూ వచ్చావు, నా బలహీనతలో కూడా నీ బలాన్ని బలపరిచి ప్రభు నన్ను బలవంతుడిగా చేయమంటే ఖచ్చితంగా బలవంతుడైన వాడు మన పక్షాల నుండి బలమైన కార్యాలు
జరిగించేవాడు ఉంటాడు. అలా బలమైన కార్యాలు బలవంతుడైన దేవుడు మన పక్షాలను జరిగించడం వరకు దావీదు వల్ల శక్తి కోల్పోయిన మనం ఎలుగెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. 5వ మాటలు చూసినట్లయితే దావీదు ఎందుకు ఎలుగెత్తి ప్రార్థన చేస్తారంటే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం చదవండి అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేక 5వ వచనం కదా, క్షమించు. యెజ్రెయేలీయులైన అహీనోయము కర్మెలీయుడైన నాబాలు భార్యను అబిగయీలు దావీదు ఇద్దరు భార్యలు చెరలోనికి పోయి. అంటే ఇక్కడ మాటలు మనం మరొకసారి అర్థం చేసుకున్నట్లయితే ఆ మాటకు అర్థం ఏంటంటే మరణ పంచులు దావీదు కనపడుతున్నాడు. 6వ వచనంలో కూడా దావీదు యొక్క ఇద్దరు భార్యలతో పాటు వారి పిల్లలు అందరూ కూడా వారితో పాటు ఇంకా కొంతమంది స్త్రీలు పిల్లలు చెరపట్టబడ్డారని తెలిసినప్పుడు దావీదు యుద్ధానికి రావడంతోనే దావీదుకి విషయం తెలిసినప్పుడు దావీదు ఎలుగెత్తి ఏడుస్తున్నప్పుడు ఒక సంఘటన జరుగుతొచ్చింది. ఏం తెలుసా? అద్భుతం. 6వ వచనం గుర్తొచ్చింది. దావీదు మిక్కిలి దుఃఖపడేను. అంటే దావీదు దుఃఖపడుతున్నాడు, దావీదు ఏడుస్తూ వస్తున్నాడు. మరియు తమ కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేడు. కాబట్టి 5వదిగా దావీదు యొక్క జీవితంలో దావీదు మరణ పంచుల్లో ఉన్నాడు. దావీదుతో పాటు యుద్ధం చేసిన వారు కానీ, దావీదుతో పాటు యుద్ధం చేసి తిరిగి వచ్చిన వారు కానీ, వారి భార్య ఇంటికాడ లేకపోవడాన్ని బట్టి, వారి పిల్లలు లేకపోవడాన్ని బట్టి ఇది దావీదు వల్లే మనకు సంభవించింది. ఎందుకంటే ఈ మాట దావీదుని ఎందుకు చంపుదాం అనుకుంటున్నారంటే యోనా గ్రంథంలో మాట. యోనా గ్రంథంలో యోనా నినెవే పట్టణానికి వెళ్ళమంటే యోనా తార్షీషు వాడికి వెళ్తాడు. నినెవే పట్టణానికి వెళ్ళమంటే తార్షీష్కి వెళ్తాడు. వెళ్తూ ఉండగా మధ్య మార్గంలో సముద్రంలో అల్లకల్లోలమై సునామీలాగా వస్తున్నప్పుడు అప్పుడు ఒక మాట్లాడారు, ఎవరిని బట్టి ఇది వస్తుంది, ఎవరిని బట్టి తుఫాను వస్తుంది అన్నప్పుడు చీటీ వేసినప్పుడు యోనా పేరు వచ్చింది. యోనా దగ్గరికి వెళ్తే నిద్రపోతే ఎందుకు నువ్వు నిద్రపోతున్నావు, ఇది నిన్ను బట్టే వస్తుంది కదా, నీ దేవుని ప్రార్థన చేసుకున్నప్పుడు యోనా ఒక మాట్లాడాడు, నన్ను తీసి ఆ సముద్రంలో వెళ్ళేటప్పుడు ఈ ఉప్పిన ఆగిపోతుంది. ఎప్పుడైతే దేవుని పడవేశారు తిమింగలం మింగుతుంది, క్షేమకరంగా ఎక్కడ సువార్త ప్రకటించాలని ప్రకటించాడు, గొప్ప కార్యం జరిగింది, మార్పు చెందింది, అంతా ఓకే. ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరిని బట్టి. ఇక్కడ దావీదు గురించి కూడా అదే జరుగుతుంది. ఒకవేళ దావీదుని బట్టి మన పిల్లలు చెరపట్టబడ్డారేమో, దావీదుని బట్టి మన పిల్లలు దాసులు గెలిపారు, దావీదుని బట్టి మన పిల్లలు చెరపలు పోగొడుతూ వచ్చారు, దావీదుని బట్టి మన భార్యలు కానీ పిల్లలు కానీ నా భార్యలు కానీ పిల్లలు కానీ కోల్పోయిన ఒకరికొకరు పురుకులను కొని దావీదుని చంపాలన్నటువంటి కోరికతో ఒకడొకడు అనుకుంటాడంటే దావీదుని చంపేద్దామా, దావీదు బట్టి నష్టపోతున్నాం, భార్యలు పోయారు, పిల్లలు పోయారు, అంతా పోతూ వచ్చారు, ఇంకా మనం ఒక్కరో మిగిలిన కేవలం దావీదు బట్టి ఇలా జరుగుతూ వచ్చింది. దావీదు యుద్ధాలు చేయబట్టి, దావీదు మన మధ్యలో ఉండబట్టి, దావీదుని చంపేస్తే ఏది మనకి కీడు ఉండదని ప్రజలు చెప్పుకుంటారంటే దావీదు మరణపు అంచుల్లో దావీదు ఉంటాడు. అప్పుడు దావీదు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మనం ఎవరూ చేయలేని గొప్ప కార్యం దావీదు చేశాడు. ఏంటి? కాగా దావీదు 6వ వచనం చివరిలో తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు? తన దేవుడైన యెహోవాను. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు ఎదురైనా మనకు అనేక రకమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనం క్రైస్తవం, మనం దేవుని బిడ్డ విశ్వాసులు, మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి. నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, బయట నుంచి ఎన్నెన్నో. ఎందుకంటే దేవుని నమ్మిన వారు ఎన్నెన్నో మాటలు మనం అనొచ్చు. అయితే మనం ఏం చేయాలంటే అనేకుని బట్టి మనం నిరుత్సాహపడకూడదు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ దినాన్ని మేము అనారం వెళ్తూ వచ్చాం. అనారం వెళ్తే అక్కడ మందిరం కడుతుంటే కొంతమంది అబ్జెక్షన్ పెడుతున్నారు. మందిరం ఉంది, కట్టుతున్నారు, రేపు తీసే స్లాబ్ వేసుకుంటారు, దానికి అబ్జెక్షన్ పెడుతున్నారు. వచ్చింది మందిరం కట్టదు, ఇక్కడ మా మధ్యలో మందిరం అవుతారు. సరే అక్కడ నుంచి బ్రదర్స్ ఫోన్ చేస్తే అంటే సరే మన పెద్దలకు కూడా ఫోన్ చేశారంట, సరే అవి రావడం కుదరదంటే సరే మేము కొంతమందిని తీసుకుని వెళ్ళాము. ఇద్దరు ముగ్గురు తీసుకుని వెళ్తే ఆడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అప్పటికే వాళ్ళు స్టార్ట్ చేశారు, బ్రదర్ మీద గొడవ అంటున్నారు. మేము కూడా వెళ్ళన్నా ఏంటన్నా ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు, అవునన్నా తప్పే ఉంది. వాళ్ళు ఏమంటారు, చర్చి కట్టొద్దంట. ఎందుకు కట్టొద్దంటే మీరు మా ఇంట్లోకి వచ్చి మేము మీ చర్చి కట్టే స్థలంలో 100 గజాలు ఉంది కదా, 50 గజాలు మా గుడికి ఉంటాయి, తర్వాత మీరు చర్చి కట్టుకోండి, అప్పుడు బాగుంది కదా అంటారు. నేను ఒక మాట అడిగాను, సరేనక్క మీకు 50 గజాలు ఇస్తాము,
ఇటు 50 గజాలు చర్చికి ఇస్తాం. మీ ఇంట్లో సగభాగం మాకు ప్రార్థన చేసుకోవటం ఏమండి అందరి ఇళ్ళలో అని అడిగాను. మీ అందరి ఇల్లు ఉంటాయి కదా, అందరి ఇళ్ళలో సగభాగం మాకు ఇవ్వండి, మేము కూడా ప్రార్థన చేసుకుంటాం. ఆ కట్ట కడితే ఇళ్ళ మధ్యలో కట్టడం, మరి ఇళ్ళ మధ్యలో గుళ్ళు టెంపుల్ కడితే అది తప్పు కాదు. ఇది ఎట్లా తప్పు అయింది? ఎందుకు మాట్లాడినామంటే వాళ్ళు మమ్మల్ని నెట్టారు, కొట్టారు, ఇంకా రకరకాల ఇష్టం వచ్చిన బూతులు కూడా మాట్లాడారు. ఇన్ని మాట్లాడినా మాకు ఒక మాట మనకి తాగుతుంది. తన దేవుడిని యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. మనం మన దేవుని కాబట్టి, మన దేవుని బట్టి కాకపోతే ఇంకెవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. తర్వాత పోలీసులు వచ్చారు, పోలీస్ స్టేషన్కి రమ్మని. అప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమన్న వాళ్ళే. తర్వాత మేము మందిరం దగ్గర గుండా వెళ్తుంటే ఎప్పుడు ఒక మాట మాట్లాడు, ఎవరో ఏమన్నా తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికి నేను కంప్లైంట్ ఇచ్చాము. కానిస్టేబుల్ చెప్తూ వచ్చాడయ్యా, మీ దగ్గర అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయి, మీ దగ్గర అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఏది కూడా రిమార్క్ లేదు, అన్నీ బాగున్నాయి, మీరు కట్టుకోవడానికి ఇబ్బంది లేదు. వాళ్ళని కూడా పిలిపిస్తాం, వాళ్ళతో కూడా మాట్లాడతాం. వాళ్ళ అబ్జెక్షన్ చేయడం తప్పు కాబట్టి మీకు అన్ని పర్మిషన్ ఉన్నాయి కాబట్టి మీ తరఫున దేవుడు గొప్ప కార్యం చేస్తారని మీరు కూడా కంప్లైంట్ రాశారు. చూడండి, మనం నిరుత్సాహపడితే అయ్యో వీళ్ళంటే చేస్తున్నారు, వీళ్ళలా చేస్తున్నారు లేదా, ఇది ఎందుకులే, మనం మందిరం కడతాం ఆపేద్దాం అనుకుంటే మందిరం అయిందా? ఒక ఆమె నేను అడిగి, అక్క సరే పోనీ మీరు కొనుక్కుంటారా మందిర స్థలం, మాకు ఇదే గది పట్టింది, ఇప్పుడు మీరెలా కొనుక్కుంటారా? ఆ కొనుక్కుంటే ఎంతో చెప్పండి అంటారు. మళ్ళీ ఆ కొనదంట, కొనుక్కుంటారని నాకు చెప్పింది కదా, తర్వాత కొనంటాము. ఎందుకు చెప్పారంటే అప్పుడు ఏదో ఊరికి ఆడ మాటలు అందరితో పాటు అనకపోతే మరి వాల్యూ పోయిందని చెప్పేసి ఇప్పుడు కొంటామంటే దూరం వెళ్ళిపోయి రాబట్టి ఒక కానిస్టేబుల్ రావడం మొత్తం సెట్ అయిపోయింది. కాబట్టి మనకు చాలా టైం పట్టిందండి. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాలు అలా వస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు మమ్మల్ని కొట్టారు, మాతో పాటు అవనస్తులు వచ్చారు, పేర్లు చెప్పాలండి చాలామంది వచ్చారు. కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ మీద దెబ్బతింటాం దేవుని మందిరంలో. నేను అనుకున్న వీళ్ళు తండ్రి దేవుని కొరకు దెబ్బతిన్నారంటే వారికి ఖచ్చితంగా ఈ దినాన్ని పర్లో ప్రజలు బొమ్మను సిద్ధపరచబడి. ఒక ఆమె కాళ్ళు పట్టుకుంది, ఆమె కాళ్ళు పట్టుకుని కొట్టి మళ్ళీ వీళ్ళే కాళ్ళు పట్టుకుని కొట్టారని చెప్పి మళ్ళీ వాళ్ళ పిల్లలతో చెప్పితే వాళ్ళ పిల్లలు వచ్చి నన్ను కొట్టారు, నువ్వేగా కాళ్ళతో కొట్టుకున్నావు. అరే బాబు మేము కాదు కొట్టింది, ఆమె కొట్టిందంటే ఎవరో వచ్చి చెప్పారు ఆయన కొట్టలేదు, వాళ్ళే కొట్టారు. కొట్టింది దెబ్బ తిరిగి వచ్చిందా? వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినట్టు ఏం చేశారు, మళ్ళీ పోలీసు రంగం అప్పుడు దాకా గొడవాడారు, పోలీసు రంగం నెట్టోడు సైలెంట్ అయిపోయారు. ఇంత దారుణమైన స్థితి. వీడియో తీస్తే ఒక సహోదరుని అయితే కొట్టడానికి కూడా వచ్చారు, మన సహోదరుని వీడియో తీస్తే కొట్టడానికి కూడా వచ్చారు. కానీ ఒకటే అనుకున్నాం, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. వారికి కూడా వారిని శిక్షించి, వారిని శపించి, వారిని నాశనం అయిపోయి వారు ఏదో శాపం రావాలని మేము ఆశించాలి. మేము కోరిందంటే వారికి కూడా మారు మనసు రావాలి. ఎందుకు? మనం ఉన్న స్థితిలో మన దేవుడు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదుని అనేక మంది చంపడానికి వచ్చారు. ఆలోచన కలుగుతున్నారు, దావీదుని చంపేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉంది, మన భార్య మన పిల్లలు వచ్చేస్తారేమో, దావీదుని చంపేస్తాం అనుకుంటున్నారు. కానీ అయ్యో దావీదుని చంపబోకుండా ఒక మార్గం ఆలోచిస్తే బాగుంది. దావీదు రాజు కదా, ఒక మార్గం ఏమైనా ఉందేమో, దేవుడు ఏమైనా సాయం చేస్తాడేమో, ఎలా వెళ్ళాలో ఒకసారి దావీదు అడిగితే పోయింది అని చెప్పి ఎవరు అనుకోవట్లా. దావీదు రాయబడుతున్న మాట చూడండి, 1 సమూయేలు గ్రంథం 30 చివరిలో దావీదుని చంపుటకు రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేడు. ఈ రాత్రికాల సమయంలో నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, నీ ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, నువ్వే సంఘానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘంలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ దేవుడి యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. పరిస్థితులను బట్టి ఇప్పుడు కృంగిపోవద్దు. పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగపోవచ్చు, మళ్ళీ నిన్ను బాగుండొచ్చు. పరిస్థితుల గురించి మనం చూడొద్దు. పరిస్థితులు ఎలాంటివి అంటే ఒకే సరిసమానం ఉండేవి కాదు పరిస్థితులు అనేది రోడ్ లాంటిది. డౌన్లు ఉంటాయి, హైట్లో ఉంటాయి, డౌన్ ఉంటే అప్ ఉంటాయి. కానీ పరిస్థితులను ఒకేలాగా ఉండవు, మారిపోతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఏంటంటే వచ్చిన ప్రతి పరిస్థితులు మన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నీ కుటుంబంలో బాధ వస్తుందా, నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ కుటుంబం మానసికంగా వేదన పడుతుందా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ బంధువులు బాధపడుతుంది, నీ బంధువులు ఏమైనా కష్టాల్లో ఉండరా, నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వేదైనా అనారోగ్యం ఉండవా, నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వేదైనా పరిస్థితిలో ఉండవా, కఠినమైన పరిస్థితి దానిపై మానసికంగా చెప్పుకొని కుంగిపోతున్నావా, నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, దావీదు మరణంలోనే ఉన్నాడంటే దావీదు కంటే గొప్ప పరిస్థితులు మనకు కావు. మరణంలో ఉన్న దావీదే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే మరణము దాకా వెళ్ళని మనం ఇంకంత ధైర్యం ఉండాలి. సో ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ధైర్యం తెచ్చుకుని దేవుని బట్టి, ప్రభా ఎన్ని సంఘటనలు ఉండాలి, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, సువార్తకి ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా నువ్వు ఉండాలి. నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటాం. సువార్తకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము భయపడతాం. ఎందుకు?
నువ్వు మాకుండా నిన్ను బట్టి ధైర్యం తీసుకుని మేము కదలాలి ప్రభా. మేము స్వార్థ చేయాలి, పరిచయం చేయాలి, నిన్ను బట్టి ధైర్యంగా మేము చేయాలి. రాత్రి కాలం ఒకవేళ మనం ధైర్యం కోల్పోయినా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. అనేకులకు దేవుని ధైర్యాన్ని పంచే వరకు ప్రభు మనల్ని సిద్ధపరచలాగా మనం ప్రార్థించాలని రాత్రి కాలం గుర్తుంచుకోండి. పరిషత్ మళ్ళా ప్రార్థన చేస్తున్నాం. పరిషత్ మందిరం పర్మిషన్ కొరకు కానీ లేదా స్థలం నూతన స్థలం కొనడానికి కానీ ప్రార్థన చేయండి. రెండింటి కొరకే దేవుని చెప్తుంటాయి. తర్వాత ఇంకా చూసినట్టయితే మందిరంలో ఉన్న ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తున్నాడు. నెలలుగా సహాయం కొరకు ప్రతి అవసరం దేవుడు తీర్చడానికి ప్రార్థన చేయండి. ఇంకా చూసినట్లయితే సంఘ క్షేమం కొరకు నూతనమైన ఆత్మలు రావడానికి అనేక మంది ఆత్మలు దేవుడిలోకి వచ్చి ప్రార్థన కానీ లేదంటే వారం కార్యక్రమాలు కానీ లేదంటే ఆదివారం ఆరాధన కానీ అనేక మంది వచ్చి దేవుడు కనపరచలాగా ఆత్మల రక్షణ కొరకు ఆత్మల సమకూర్పు కొరకు ప్రార్థన చేయండి. తిరిగి చూసినట్టు 29వ తారీఖు మనకి రేపు ఆదివారం కాకుండా ఆ తర్వాత వచ్చే ఆదివారం, ఆ తర్వాత వచ్చే ఆదివారము ఈ మంత్ లాస్ట్ ఎండింగ్లో 29వ తారీఖు మనకు సువార్త ఉంది. పొద్దున్నే 4:30-5 గంటలకు ఎప్పుడు నుంచి బయలుదేరి బ్రదర్స్ వస్తారు. ఈ నర్సాపూర్ ప్రాంతంలో పర్మిషన్ తీసుకుంటారు. రేపు పొద్దున్న మనం కంప్లీట్ చేసేసి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ ఏరియా ఎక్కడెక్కడ చేయాలో సువార్త చేస్తారు. గొడవ లేని ప్రదేశం, ఆటంకాలు లేనిది అలాంటి ప్రదేశంలో చేసి కొంతమంది అక్కడి నుంచి లాక్కుని తీసుకుని దేవుళ్ళలోకి వస్తే తర్వాత గొడవ జరిగే ఏ దేవుడు చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు అలాంటి ప్రదేశాల్లో దేవుడికి మంచి పరిచయం జరగాలన్నా ఆ బ్రదర్స్ వస్తున్నారు. వారికి వచ్చిన వారికి ఈ సువార్త నటించేటప్పుడు ఎలాంటి ఆటంకాలు కానీ వారికి కానీ ఎలాంటి కీడులు జరుపుకోకుండా ఎలాంటి అపాయాలు వాళ్ళకి రాకుండా దేవుడు తన దూతను కాపులా ఉంచి మంచి విధానంలో కాపు ఉంచి పరిచయం జరిగిలాగా సువార్త జరిగిలాగా వారికి వచ్చే ప్రయాణం కొరకు వారి వ్యాన్ డ్రైవింగ్ కొరకు అన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అంటే వారు రావడానికి వచ్చి సువార్త ప్రయాణించే వెళ్ళేంత వరకు కూడా దేవుడు కాపుతారు వారి చుట్టూ ఉండగా వారు ఎవరికి సువార్త ప్రయాణించిన అదంతా కూడా దేవుడి చుట్టంలో జరగలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. అటు తర్వాత మరి జూబిలీ మందిరం కూడా మంచి పరిచయం జరుగుతుంది. ఆ సినిమా యాక్టర్ మధ్యలో అక్కడ కూడా మందిరం కొరకు టెంట్ కొనాలా, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ తర్వాత సంఘ క్షేమం కొరకు ఇంక ఇక్కడ ఎల్సద్దాలు ఏమేమి అవసరం ఉండే అటన్నిటి కొరకు ప్రభు తీర్చులాగా అన్ని సమకూర్చులాగా మంచి గ్యాస్ ఇచ్చాడు దేవుడు. అట్లా అన్ని కూడా దేవుడు సమకూర్చున్నాడు కాబట్టి ఒకటి దేవుడు సమకూర్చున్నాడు. అందరూ ఒకేసారి తెచ్చుకోలేదు, ఒకటి మెల్లమెల్లగా మందిరానికి అవసరమైన సమకూర్చులాగా ప్రార్థన చేయండి. అదే రీతిలో మందిరము మరి బైబిల్ స్టడీకి వాక్యం చెప్పడానికి బోర్డు మీద ఓ స్టాండ్ ఒకటి కావాలి. స్టాండ్ కొరకు కూడా ప్రార్థన చేయండి సంఘ క్షేమం కొరకు. ఇంకా మరి ఎవరైతే గృహాలు కట్టుకున్నారో ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరి కొరకు, ఇంకా వివాహం కొరకు ఎదురు చూసిన వారు, అలాగే వివాహం జరిగిన వారి కుటుంబాల క్షేమం ఉండగా యవనస్తుల కొరకు, నడివయసులో వృద్ధాప్యులు ఉన్న వారి కొరకు, అందరి ఆత్మీయ జీవితాలు ఎల్షద్దాయి సార్వత్రిక సంఘం హెబ్రోన్ కొరకు, హెబ్రోన్లో క్షేమము సమాధానం కొరకు ఆటంకాలు ఎన్నో ఉంటుంది అవన్నీ తొలగించబడి సమాధానం ఉండగా కూడా యెరూషలేము యొక్క క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి. ఒక సహోదరి ప్రార్థించండి.